యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ను శుక్రవారం సుమారు 2,000 మంది అంగన్వాడీలు కార్మికులు ముట్టడించారు. రోప్ బారికేడర్స్ తో పోలీసులు వారిని ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కార్మికులు ముందుకు తోసుకుని రావడంతో తోపులాటకు దారితీసింది. తోపులాటలో మహిళా పోలీసులు సైతం కింద పడిపోయిన పరిస్థితి అక్కడ ఎదురైంది. అదేవిధంగా కార్మికులు సైతం తోపిడిలో గాయపడ్డారు. డిఆర్ఓ వచ్చి వారి సమస్యను అడిగినప్పుడు అంగన్వాడీ సిఐటియు నాయకులను కలిసి మాట్లాడుతూ పరిశ్రమలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో ఉద్యోగులకు కనీస వేతనం సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించే విధంగా చట్టాల అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని గురు శుక్రవారాల్లో చేసి 71 షెడ్యూల్స్ పరిశ్రమల కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని, పని ప్రదేశాలలో భద్రతా చర్యలు చేపట్టాలని, లేబర్ కోర్స్ రద్దు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2006లో ఉన్న కార్మిక చట్టాలను వెంటనే సవరించి పట్టణాలలో నివసిస్తున్న కార్మికులకు ఆహార భద్రత కల్పించాలని, పక్క రాష్ట్రాలు కనీస వేతనం 30% నుండి 40% వరకు పెంచారని, మన రాష్ట్రంలో కూడా కనీస వేతనాలు పెంచి కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం డిఆర్ఓ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని మోదీ కార్యక్రమంలో కలెక్టర్ ఉన్నారని, వారి దృష్టికి సమస్యను తీసుకువెళ్తామన్నారు. కానీ దానికి స్పందించని కార్మిక సంఘాలు సమస్యకు పరిష్కారం తెలిపే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని, అక్కడే బైఠాయించి కనీస వేతనం 26,000 పెంచాలని, సాధించి తీరుతాం, మా హక్కులు సాధించుకుంటాం, సిఐటియు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. నా పేరు వివి శ్రీనివాసరావు. ఈ రోజు రాష్ట్ర సిఐటియు కమిటీ పిలుపులో భాగంగా మన అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. ఏదైతే గతం నుంచి కూడా కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు కానీ, ఆశాలకు కానీ, వెలుగు వివోఏలకు కానీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కానీ, అలాగే స్కూల్లో శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి గత 7-8 సంవత్సరాల నుంచి కూడా వేతనాలు అనేవి పెంచకుండా ఉన్నారు. కానీ ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ధరల పెరుగుదలతోటి ఇప్పుడున్న జీతాలతో మేము జీవించలేం బాబోయ్, మా జీతాలు పెంచండి, కనీస వేతనాలు 26,000 ఇవ్వండి అని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి కూడా గొంతెత్తి వీధి ప్రతి మండలంలోని కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి అనేక వినతులు ఇస్తే కనీసంగా పట్టించుకోలేదు. అందుకోసమే ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో ఉండే అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున చీమల దండుగా కదిలింది. కానీ ఈ దండు ఈ రోజు కదిలిందని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక సానుకూలమైన జీతాల పెరుగుదలగా మాత్రం రాకపోతే మొత్తం ఈ దండంతా కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంది. చలో అమరావతి, ఆ రకంగా అమరావతికి వచ్చే వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆ రకంగా వేచి చూడడం కాకుండా వెంటనే జీతాలు పెంచడం కోసం తగిన చర్యలు తీసుకోవాలి, ఆదేశాలు ఇవ్వాలి. లేదనుకుంటే మాత్రం ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. దానికి ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు.